హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నార్మల్గా డబ్బు స్టామినా ఉంటూనే ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగానే మెంటల్ స్టామినా కూడా చాలా ముఖ్యం. ప్రతి కుటుంబంలోని కూడా ఎమోషన్స్ అనేవి కామన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాటిని తట్టుకొని నిలబడేవాడే నిజమైన గొప్ప వ్యక్తి అని చెప్పి మన జీవన శైలి వాళ్ళు కూడా విశ్లేషిస్తున్నారనమాట. ఇక ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి చిన్న విషయానికి కూడా ప్రతి ఒక్కరు ఆత్మహత్యలు అయితే చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఈ విషయానికి వస్తే ఇప్పుడు అందరికన్నా కూడా పెద్ద సమస్య ఉన్నది అంబానీ. అదేనండి మన అనంత్ అంబానీకి. తనతో పోలిస్తే మిగతా వాళ్ళందరి సమస్యలు జుజుబి అనే చెప్పుకోవచ్చు. ఆయన అధిక బరువు, ఇంకా తన అనారోగ్యం విషయానికి వస్తే చాలా పెద్ద సమస్య ఆయనకుందట. ఇక ఆ విషయంలోనే ముఖ్యంగా ఆయన అధిక బరువు మీద చాలా ట్రోలింగ్స్ అయితే వచ్చినాయి, కామెంట్లు వచ్చినాయి. ఇక జోకులు వేసుకొని పెద్ద పెద్ద చర్చలు కూడా జరిగినాయి. ఇంకా అవన్నిటిని కూడా తట్టుకుంటూ ఒకవైపు తనలో ఉన్న పాజిటివిటీ మాత్రం వేరే లెవెల్ అని కూడా చెప్తున్నారు మన జీవన శైలి విశ్లేషకులు. ఇక ఈ ముచ్చట్లోనే ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాధిక మర్చెంట్ ధైర్యం గురించి అన్నమాట. అయితే ఆమె ప్రేమించి పెళ్ళాడింది మన అనంత్ అంబానీని. ఇక ఈమె ఆయనకున్న అనారోగ్య సమస్యల గురించి తెలిసి, ఇంకా ఆయన అధిక బరువు గురించి కూడా తెలిసి, చిన్నప్పటి నుంచి స్నేహితులు అయినప్పటికీ ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక దీంట్లోనే మళ్ళా అనంత్ అంబానీకి ఏసీ గాలి తగలకూడదట. అట్లా తగిలితే ఆయన ఆస్తమా కాస్త పెరిగి ఇంకా ఆయనకి అనారోగ్య సమస్య కూడా ఇంకెక్కువ అవుతుందట. ఇక ఇవన్నీ విషయాలు తెలిసి కూడా ఆమె ఆయనని పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళ విషయంలో ముఖ్యంగా 2 ప్రీ వెడ్డింగ్లు జరిగిన విషయం కూడా అందరికీ తెలిసింది. ఇక ఆ సందర్భంగా అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ గురించి కూడా చెప్పిండనమాట. ముఖేష్ అంబానీ తన కుటుంబానికి అవసరమైన సమయాన్ని కేటాయిస్తాడని, ఇక వాటి గురించి చెప్తున్నప్పుడు ఆ ప్రీ వెడ్డింగ్‌లా ముఖేష్ అంబానీ కంట నీరు అందరినీ కదిలిచ్చిందనమాట. ఈ జంట ఎప్పుడు మంచిగా ఉండాలి అని చెప్పి జీవనశైలి విశ్లేషకులతో పాటుగా ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారనమాట. ఇక జీవితం అనేది చిన్నది. ఇంకా దాన్ని ఆనందంగా ఇంకా అందంతో గాని అన్నీ సమకూర్చుకొని సెలబ్రేట్ చేసుకోవాలి అని కూడా మన ముఖేష్ అంబానీ పెళ్లి కోసం అని చెప్పి దేశ విదేశాల నుంచి ప్రముఖులని ఈ వివాహానికి పిలిచిర్రు మన ముఖేష్ అంబానీ అన్నమాట. ఇక వాళ్ళందరి ఆశీస్సులు ఫలించి ఈ ఇద్దరు జంట కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అందరూ కోరుకుంటుర్రు. ఇక మనం కూడా కోరుకోవాలి కదా! అట్లనే మనం కూడా కోరుకుందాం. ఇక ఈ పెండ్లి కోసం అని చెప్పేసి దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసిండ్రంట. 5,000 కోట్లు అంటే మామూలు విషయమా? అంతా ఇంత కాదు. మన పేదోళ్ళైతే ఎన్నేళ్ళు బతుకుతారో కూడా చెప్పలేమన్నమాట. ఇక ముఖేష్ అంబానీ ఇంతకు ముందు చూసుకుంటే 206 కేజీలు ఉండేటోడంట. ఇక ఈ పెళ్లి కోసం అని చెప్పి 100 కేజీలు తగ్గి, ఇక ఆ 100 కేజీలు తగ్గిన అనంతరమే ఆమెని పెళ్లి చేసుకుండంట. రాధికకు కూడా 100 కోట్ల ఆస్తుంది. అయినప్పటికీ కూడా ప్రేమ కోసం అని చెప్పేసి, ఈయనలో ఉన్న పాజిటివిటీ కోసం అని చెప్పేసి ఈయనను కోరుకొని మరీ పెళ్ళాడిందంట రాధిక మర్చెంట్. చూసిండ్రా ఆ పిల్లకి ఎంత మంచి మనసుందో. సో ఈ జంటని మనం కూడా ఆశీర్వదిద్దాం. ఇక మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది, దాన్ని కూడా నొక్కేయండి.